శ్రీమన్నారాయణుడు తన నివాసమైన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులతోనే యుద్ధం చేశాడని మీకు తెలుసా? అసలు శ్రీ మహావిష్ణువుతో జయ విజయులకు శత్రుత్వం ఎలా ఏర్పడింది? నిత్యం స్వామివారి సేవలో మునిగి తేలే మహాభక్తులు తమ దైవంతోనే ఎందుకు తలపడ్డారు? భక్తుల నుంచి రాక్షసులుగా ఎలా మారారు? బ్రహ్మమానస పుత్రులైన సనక సనందాదులు జయ విజయులను ఎందుకు శపించారు? జయ విజయులకు శాప విమోచనం జరిగిందా వంటి ఆసక్తికర విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. పద్మపురాణం ప్రకారం జయ విజయులు కర్దమ మరియు దేవహూతి కుమారులు. శ్రీ మహావిష్ణువు పరమభక్తులై ఆయన నివాసమైన వైకుంఠానికి ద్వారపాలకులయ్యారు. వారు శంఖు చక్రాలు గదను తమ చేతుల్లో పట్టుకుని ఉంటారు. ఒకరోజు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్కుమారులు శ్రీ మహావిష్ణువును కలవడానికి రాగా ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వారిని లోనికి పంపించకుండా అడ్డుకుంటారు. దాంతో ఆగ్రహించిన వారు జయ విజయులను భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. మునుల శాపానికి భయపడి శ్రీ మహావిష్ణువును సేవించకుండా తాము ఉండలేమని, తమ అపచారాన్ని మన్నించి శాప విముక్తి కల్పించమని విష్ణువును వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు మునుల శాపాన్ని అనుభవించక తప్పదని చెప్తూ తన భక్తులుగా 7 జన్మలు భూలోకంలో ఉంటారా, తన శత్రువులుగా 3 జన్మలెత్తి శాప ఫలితాన్ని అనుభవిస్తారా అని అడిగాడు. దాంతో జయ విజయులు 7 జన్మలు విష్ణు సేవకు దూరంగా ఉండలేమని, శత్రువులుగా 3 జన్మలు కావాలని కోరుకుంటారు. దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగా 3 యుగాల్లో చెరో 3 రాక్షస జన్మలెత్తి శ్రీ మహావిష్ణువు అవతారాలైన వరాహ నరసింహ, శ్రీరామ శ్రీకృష్ణుల చేత సంహరించబడి తిరిగి వైకుంఠానికి చేరి ద్వారపాలకులుగా విష్ణుమూర్తి సేవలో లీనమయ్యారు. నేటికి చాలా విష్ణు దేవాలయాల్లో ప్రవేశ ద్వారం వద్ద జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్న విగ్రహాలు చెక్కబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. తిరుమలలోని కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పూరిలోని జగన్నాథ ఆలయం, శ్రీరంగంలోని రంగనాథ ఆలయంలో జయ విజయుల విగ్రహాలు ప్రముఖంగా కనిపిస్తాయి. సనక సనందాది ఋషుల శాపంతో జయ విజయులు మొదటగా కృతయుగంలో కశ్యప మహర్షి, దక్ష ప్రజాపతి కుమార్తె అదితి దంపతులకు శ్రీ మహావిష్ణువును ద్వేషించే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులనే సోదరులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు తన ఆధిక్యతను చాటుకునేందుకు దేవతలపైకి దండెత్తి వారి సంపదలన్నీ కొల్లగొట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసేవాడు. ఒకసారి తానే గొప్పవాడిననే గర్వంతో భూమిని చాపలా చుట్టి సముద్రంలోకి విసిరేశాడు. భూదేవి విష్ణుమూర్తిని రక్షించమని వేడుకోగా వరాహస్వామిగా అవతరించి సముద్రంలోంచి భూమిని తన మూతిపై పెట్టుకుని హిరణ్యాక్షునితో భీకర యుద్ధం చేసి అతన్ని సంహరించి భూదేవిని రక్షించాడు. తన సోదరుని మరణంతో ప్రతీకారిచ్ఛతో రగిలిపోయిన హిరణ్యకశ్యపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుంచి పగలు కాని రాత్రి కాని, ఇంటి లోపల గాని ఇంటి బయట గాని, దేవదానవుల చేత గాని మనిషి చేత గాని జంతువు చేత గాని ఎలాంటి ఆయుధంతో గాని సావు రాకుండా వరాలు పొందాడు. దాంతో అతడు దేవతలను విష్ణు భక్తులను అనేక హింసలకు గురిచేసేవాడు. హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు. ఇతడు పరమ విష్ణు భక్తుడు. అందువల్ల హిరణ్యకశ్యపుడు తన కుమారునికి తన పరమశత్రువైన విష్ణు భక్తి నుంచి దూరం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించసాగాడు. చివరికి ఏనుగులతో తొక్కించడం, విషసర్పాలతో కాటు వేయించడం, మండుతున్న అగ్నికేలల్లోకి తోసేయడం వంటి శిక్షలు విధించినా శ్రీమన్నారాయణ నామస్మరణతో ప్రహ్లాదుడు క్షేమంగా బ్రతికేవాడు. చివరకు ప్రహ్లాదునితో నీ భగవంతుడైన శ్రీహరి ఎక్కడ ఉన్నాడని కోపంగా అడగ్గా అతను విశ్వమంతటా శ్రీహరి నిండి ఉన్నాడని చెప్పాడు. కోపంతో రగిలిపోయిన హిరణ్యకశ్యపుడు ఒక స్తంభాన్ని చూపి ఈ స్తంభంలో శ్రీహరి ఉన్నాడా అని ప్రశ్నించగా ఎక్కడ వెతికినా అక్కడ నా స్వామి శ్రీహరి ఉంటాడని ప్రహ్లాదుడు సమాధానం ఇవ్వడంతో హిరణ్యకశ్యపుడు తన గదతో స్తంభాన్ని బద్దలు కొట్టగా అందులో నుంచి ఉగ్ర నరసింహస్వామి అవతారంలో వచ్చి తన మోకాళ్లపై హిరణ్యకశ్యపుడిని పడుకోబెట్టి పదునైన గోళ్లతో కడుపులోని పేగుల్ని తీసి రాక్షస సంహారం చేశాడు. ఈ విధంగా జయ విజయులు శ్రీహరిని ద్వేషించే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా అవతరించి వరాహ నరసింహ అవతారాల్లో ఆయన చేతిలో సంహరించబడి తమ మొదటి జన్మను చాలించారు. జయ విజయులు తమ రెండో జన్మలో భాగంగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడి చేతిలో సంహరించబడ్డారు. దశకంఠునిగా పేరు పొందిన రావణాసురుడు విశ్రవ మహర్షి కైకసీ దంపతుల పెద్ద కుమారుడు. లంకాధిపతి అయిన అతడు పరమసాధ్వి శిరోమణి శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లిని అపహరించి
లంకానగరంలో బంధించి శ్రీరాముడితో శత్రుత్వం కొని తెచ్చుకున్నాడు. వానరరాజు సుగ్రీవుడు, అతి బలశాలి తన ప్రియభక్తుడు హనుమంతుడు, వేలాది వానర సైన్యం మద్దతుతో శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతమ్మను రక్షించాడు. రావణుడి సోదరుడు అతి భారీకాయుడు కుంభకర్ణుడు. ఇతను ఇంద్రుని సింహాసనం అధిష్ఠించాలని బ్రహ్మను ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేసినా ఇంద్రుని వలన వరం కోరుకోవడంలో తప్పిదం చేసి సింహాసనం బదులు గాఢ నిద్రను వరంగా పొందాల్సి వచ్చింది. ఆ విధంగా అతను 6 నెలలు తింటూ మిగతా 6 నెలలు గాఢ నిద్రలో ఉంటాడు. రామరావణ యుద్ధ సమయంలో తన సోదరుడు రావణుడికి మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతని శక్తికి వానర సైన్యం మొత్తం అల్లకల్లోలమైంది. లక్ష్మణుడు, సుగ్రీవుడు వంటి యోధులు సైతం అతని ధాటికి తట్టుకోలేకపోయారు. చివరికి శ్రీరాముడి బాణాల ధాటికి కుంభకర్ణుడు మరణించాడు. ఈ విధంగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి చేతిలో సంహరించబడి జయ విజయులు తమ 2వ అవతారాన్ని ముగించారు. జయ విజయులు తమ చివరి అవతారంలో భాగంగా శిశుపాలుడు, దంతవక్తులుగా విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడి బద్ధశత్రువులుగా జన్మించారు. శిశుపాలుడు చేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు శృతశ్రవ దంపతుల కుమారుడు. ఈమె వసుదేవుడు, పాండవమాత కుంతీదేవుల సోదరి. ఆ విధంగా శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. శిశుపాలుడు 4 చేతులు 3 కన్నులతో జన్మించాడు. అతన్ని చూసి తల్లిదండ్రులు బాధపడుతుండగా అశరీరవాణి ఆకాశం నుండి ప్రత్యక్షమై అతన్ని ఎవరు ఎత్తుకుంటే మామూలు రూపం పొందుతాడో వారి చేతనే చంపబడతాడు అని చెప్తుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తప్పదని భావించిన శృతాదేవి తన మేనల్లుడైన శ్రీకృష్ణుడితో తన బిడ్డను చంపకుండా రక్షించమని వేడుకుంటుంది. దాంతో 100 తప్పులు చేసే వరకు సహిస్తానని, తర్వాత సంహరిస్తానని చెప్తాడు. శిశుపాలునికి కాబోయే భార్య రుక్మిణిని ఎత్తుకుపోయినందుకు కృష్ణుడు అతనికి శత్రువు అయ్యాడు. 100 తప్పులు చేసేంత వరకు చంపకుండా ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణుడు చివరికి శిశుపాలుడు 101వ తప్పు చేయగానే తన చక్రాయుధంతో అతని శిరస్సును ఖండించి సంహరించాడు. దంతవక్తుడు కరుషరాజు వృద్ధశర్మ, కుంతీదేవి సోదరైన శృతదేవి దంపతుల తనయుడు. అతని దంతాలు వంకరగా ఉండటంతో అతనికి దంతవక్తుడు అనే పేరు వచ్చింది. ఇతనికి విదురథుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు. దంతవక్తుడు జన్మతః శ్రీకృష్ణుడికి విరోధిగా ఉండటం వల్ల అతను శ్రీకృష్ణుడిని శత్రువుగా భావించే శిశుపాలుడు, జరాసంధుడు సాల్వుడితో స్నేహం చేసి వారి తరపున యుద్ధాలు చేసేవాడు. శ్రీకృష్ణుడి గొప్పతనం, పేరు ప్రతిష్టలను సహించేవాడు కాదు. ఎప్పుడూ ఆయన్ని తానొక్కడినే సంహరిస్తానని ప్రగల్భాలు పలికేవాడు. చివరికి శ్రీకృష్ణుడి చేతిలో సంహరించబడ్డాడు. ఈ విధంగా జయ విజయులు ద్వాపర యుగంలో తమ చివరి అవతారాలైన శిశుపాల దంతవృక్తులుగా జన్మించి తమ ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణుడి చేతిలో సంహరించబడి శాప విముక్తులై వైకుంఠ ద్వారపాలకులుగా తిరిగి తమ స్వామి సేవలో లీనమయ్యారు. బ్రహ్మమానస పుత్రులు సనక సనందాది ఋషుల శాప ఫలితంగా పరమభక్తితో తాము కొలిచే శ్రీమన్నారాయణుడికి 3 యుగాల్లో శత్రువులుగా జన్మించి ఆయన చేతిలోనే సంహరించబడి శాప విముక్తులై చరితార్థులైన గొప్ప విష్ణు భక్తులు జయ విజయులు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.